హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బన్నస్ కుకింగ్ ఛానల్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేలా సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ హ్యాపీనెస్ని స్వీట్తో సెలబ్రేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొబ్బరి కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. కొబ్బరి కజ్జికాయలకు కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మైదా 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, తురుముకున్న ఎండు కొబ్బరి 1 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. మైదా పిండిని ఒక బౌల్లో వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా వేరే బౌల్ తీసుకొని అందులోకి తురుముకున్న ఎండు కొబ్బరి, చక్కెర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని 2 వైపులా తిప్పుకుంటూ పలచగా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న చపాతీని కజ్జికాయ మౌల్డ్లో పెట్టి అందులో 1 స్పూన్ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి అంచుల్ని వాటర్తో తడుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కజ్జికాయలు ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్రిస్పీ కొబ్బరి కజ్జికాయలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.